సుఖీయోని ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విశ్వహెల్త్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం చలికాలంలో వచ్చే మరొక సమస్య డస్ట్ ఎలర్జీ. అసలు డస్ట్ ఎలర్జీ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్, నార్మల్గా అందరూ అంటారు కదా సార్ డస్ట్ ఎలర్జీ అని. అసలు డస్ట్ ఎలర్జీ అంటే ఏంటి? డస్ట్ ఎలర్జీ అంటే చాలా కామన్గా మనం చూసే ఒక సమస్య అండి. రెస్పిరేటరీ ముక్కుకు సంబంధించిన ఒక రకమైన జబ్బు ఇది. సో ఈ చలికాలంలో వాతావరణంలో మార్పుల వల్ల గాలిలో తేమ పూర్తిగా తగ్గిపోతుంది. తగ్గటం వల్ల ఈ ముక్కులో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ అంటారు, లోపల పొరలు బాగా డ్రై అవుతాయి. డ్రై అయ్యి పల్చగా క్రాక్స్ రావటం, తద్వారా మనకు జనాల ముక్కులో కూడా స్వతహాగానే తేమగా ఉంటుంది. ఈ తేమగా ఉండే గుణం పోవడం వల్ల మీకు తుమ్ములు రావడం జరుగుతుంది ఆ రియాక్షన్ వల్ల. సో చాలామంది ఏమనుకుంటారంటే నాకు దుమ్ము వల్ల ఇది వస్తుంది కాబట్టి దీనికి డస్ట్ ఎలర్జీ అని కామన్గా పేరు వచ్చింది. బట్ యాక్చువల్గా ఇది కేవలం దుమ్ము వల్లనే రాదు, అన్ని రకాల కారణాలతో పాటు దుమ్ము వల్ల కూడా వస్తుంది. కానీ దుమ్ము కాకుండా రకరకాల కారణాలు ఇందాక చెప్పుకున్నట్టు వాతావరణంలో మార్పుల వల్ల, వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్న, సడన్గా మారిన టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉన్న, లేదు స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ లాంటివి కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే వాళ్ళకు కెమికల్ స్మెల్స్, పొగ, వంటలు వండేటప్పుడు వచ్చే పొగలు, ఇలా రకరకాల కారణాల చేత ఒక వ్యక్తికి డస్ట్ ఎలర్జీ అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సో దాని మెడికల్ పరిభాషలో అలర్జిక్ రైనైటిస్ అంటారు. అంటే ఈ జబ్బులోనే అలర్జీ అనేది బేసిక్ కారణం. ఈ అలర్జీ వల్ల అన్ని రకాల సమస్యలు ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. దాంట్లో దుమ్ము అనేది అన్ని రకాల కారణాలు, దుమ్ము కూడా ఒకటి, అంతేగాని కేవలం దుమ్ము వల్ల కాదు. పేరు మాత్రం డస్ట్ ఎలర్జీ అని ఒక పేరు వచ్చేసింది. సార్, దాని సిమ్టమ్స్ చెప్పతారా? బేసికల్గా ఈ అలర్జిక్ రైనైటిస్ లేదా డస్ట్ ఎలర్జీలో ఉండే లక్షణాలు ఏంటి అంటే, మనకు మాటికి తుమ్ములు రావటం కామన్గా. ఫస్ట్ పొద్దున్న లేవగానే, నిద్ర లేవగానే తుమ్ములు రావటం, లేదు పడుకున్నప్పుడు తుమ్ములు రావటం. ఇంకా కొద్దిమందిలో ఏంటంటే ముక్కు కారటం, కళ్ళెర్రబడటం, దాంతోపాటు మైల్డ్గా జ్వరం కాదు కానీ జ్వరం వచ్చినట్టు ఉండటం, మైల్డ్గా ఒళ్ళు నొప్పులు ఉన్నట్టు అనిపిస్తుంది. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉండవు, కేవలం ఒక మనం కొట్టి పడేసినట్టు ఒక రకమైన అనీజీగా ఉంటుంది. సో ఇది కామన్గా వచ్చే లక్షణాలు అన్నమాట ఈ అలర్జిక్ రైనైటిస్ అనే సమస్య వల్ల. సార్, సిమ్టమ్స్, అలర్జీకి సిమ్టమ్స్? అలర్జిక్ అదే ఇప్పుడు మనం చెప్పుకున్న సైన్స్ సిమ్టమ్స్ ఏంటంటే వీటి వల్లనే ఈ ట్రిగ్గర్స్ రావటము. ఈ ట్రిగ్గర్ వల్ల వాళ్ళకు తుమ్ములు, ముక్కు గారటము, కళ్ళు నలపడము, కొద్దిమందికి దీని ద్వారా హెడేక్ కూడా రావటము, కొద్దిమందికి చెవుల్లో దురదలు, కొద్దిమందికి గొంతులో కూడా దురదలు వస్తూ ఉంటాయి. దీంతోపాటు ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది, నేజల్ బ్లాక్ అంటారు. నేజల్ కంజెషన్ అవ్వటం వల్ల ముక్కు రంధ్రాలు, ముక్కు మూసుకొని పోయి గాలి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటితో గాలి తీసుకోవాల్సి రావటం. ఎప్పుడైతే నోటితో గాలి తీసుకోవాల్సి వస్తుందో వాళ్ళకి గొంతులో కూడా తడారిపోవటం, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా రావటం, అంటే దీని సెకండరీ ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయంటే మనకి కంటి నుండి ముక్కుకి ఒక చిన్న లాక్రిమల్ పైప్ లాగా ఉంటుందన్నమాట. అంటే మీరు బాగా ఏడ్చినప్పుడు ముక్కు కారుతుంది కదా, సో అట్లా దానికి ఎందుకంటే ఇక్కడి నుంచి మన కంటి నుంచి ముక్కులోకి ఒక పైప్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి అలర్జిక్ రైనైటిస్ వచ్చి మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుందో ఈ పైప్ మూసుకొని పోతుంది రెండు పక్కల. అందువల్ల ఈ రిటర్న్ అలర్జీ పాకేసి వాళ్ళకి కళ్ళలో దురదలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఈ లోపల పక్క. అట్లాగే చెవు నుంచి ముక్కుకు కూడా యుస్టేకియన్ ట్యూబ్ అని ఒక పైప్ కనెక్టెడ్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు అలర్జీ తీవ్రమవుతుందో, ఇటు పక్క మూసుకొని పోతుందో ఆ యుస్టేకియన్ ట్యూబ్ కూడా బ్లాక్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ అవటం వల్ల మీకు చెవులో దురదలు వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే చెవులో దురద వస్తుందని పుల్లలు పెట్టడం, పెన్నులు పెట్టడం, ఇయర్ బడ్స్ పెట్టడం, ఇలాంటివి పెట్టి చెవులంతా రుద్దేస్తూ ఉంటారు. దానివల్ల మీకు అనవసరంగా చెవుల్లో ఇంకొక ప్రాబ్లం రావటం, ఒక్కొక్కసారి కర్ణబేరి అంటే ఇయర్ డ్రమ్ రప్చర్ అవ్వటము, చీము, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ రావటం, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ అసలు కారణం ఏంటంటే ఇక్కడ ముక్కు బ్లాక్ అవ్వటం, ఈ యుస్టేకియన్ ట్యూబ్ బ్లాక్ అవ్వటం. అట్లాగే ఈ ముక్కుకి గొంతుకు కూడా కనెక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి సంబంధం ఉండటం వల్ల ఇది ఎఫెక్ట్ అయినప్పుడు దీని చుట్టూ ఉండే అవయవాల్లో కూడా దాని తాలూకు లక్షణాలు మనకు సఫర్ అవుతూ ఉంటాం.
సార్ కామన్ కోల్డ్కి ఈ డస్ట్ ఎలర్జీకి డిఫరెన్స్ ఏంటి సార్? ఈ కామన్ కోల్డ్కి డస్ట్ అలర్జీకి లేదా అలర్జిక్ రైనైటిస్ తేడా ఏంటంటే, కామన్ కోల్డ్ సాధారణంగా ఒక వైరల్ డిసీజ్ అనమాట. అంటే ఒక వైరస్ కారణం చేత వచ్చే ఒక జబ్బు. ఈ అలర్జిక్ రైనైటిస్లో పేరులో ఉన్నట్టే అలర్జీ అంటే మన వాతావరణంలో కానీ రకరకాల కారణాలకు మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఈ రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చే సమస్య అలర్జిక్ రైనైటిస్. అంటే ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది కేవలం అలర్జీ కారణం చేత వచ్చే ఒక సమస్య. ఈ కామన్ కోల్డ్ సాధారణంగా వైరల్ ఎపిసోడ్ అంటే వైరస్ వల్ల మనకు ట్రిగ్గర్ అవుతుంది. ఫ్లూ వైరస్ అంటారు కదా, అలాంటి వాటి వల్ల వస్తుంది. అయితే లక్షణాలు రెండు కొంచెం కామన్. జలుబులో కూడా మీకు మామూలు జలుబు వచ్చినప్పుడు ఇట్లాంటి తుమ్ములు ఇట్లాంటివి ఉంటాయి. అలర్జీలో వచ్చినప్పుడు మీకు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ వైరల్ వల్ల వచ్చినప్పుడు మీకు ఫీవర్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఫీవర్ తాలూకు జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ అలాంటి లక్షణాలు మీకు జలుబు వైరస్ వల్ల వచ్చే జలుబు వల్ల ఉంటాయి. అయితే ఈ అలర్జీ వల్ల వచ్చిన వీటిలో ఎక్కువ ఫీవర్ మనం చూడం. ఫీవర్ లాగా ఉంటుంది కానీ ఫీవర్ ఉండదు. సో అదొక ప్రధాన కారణం. ప్లస్ మీకు ఈ అలర్జీస్లో ఎక్కువ దురద ఉండటం, కళ్ళలో దురద ఉండటం, ముక్కులో దురద ఉండటం, చెవుల్లో దురద, ఈ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ జలుబులో అట్లాంటివి ఉండవు. జలుబులో బేసికల్గా ఏంటంటే మీకు ముక్కు బ్లాక్ అవ్వటం, జనరల్ మొత్తం ఒళ్ళంతా మీకు వైరస్ ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు, బాడీ పెయిన్స్ ఇట్లాంటివన్నీ ఉండటం జరుగుతుంది. అట్లా మనం కామన్ వైరస్ వల్ల వచ్చే కోల్డ్ని ఈ డస్ట్ అలర్జీ వల్ల వచ్చే ఈ జలుబుని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సార్ ఫుడ్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ కూడా సేమేనా? ఫుడ్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ రెండు వేరు. ఫుడ్ ఎలర్జీ అంటే మీరు ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మీకు డైజెస్టివ్ అంటే మీకు జీర్ణ వ్యవస్థలో సమస్య రావటం, పొట్ట నొప్పి రావటం, ఎసిడిటీ రావటం, వామిటింగ్ రావటం, లేదా మీకు కొద్దిమందికి మోషన్స్ అవ్వటం, పొట్ట నొప్పి రావటం, గ్యాస్ రావటం, ఇది ఫుడ్ అలర్జీస్ జనరల్గా. కాకపోతే ఈ డస్ట్ అలర్జీ అని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ముక్కు భాగంలోనే ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ. ఎందుకంటే మనం గాలి తీసుకున్నప్పుడు ఈ ముక్కు నుంచే మనం ప్రతిదీ వెళ్తుంది. అయితే మనం గాలి తీసుకునే దాంట్లో ఒట్టి గాలే ఉండదు కదా, గాలిలో తేమ అంటే నీటి శాతం ఉంటుంది, దుమ్ము ధూళి ఉంటుంది, ఫైన్ మైక్రో డస్ట్ ఉంటుంది. అందుకే మీకు చూస్తే ముక్కులో దేవుడు ఎంత ఫైన్ వెంట్రుకలు ఇచ్చి ఉంటాడు. ఆ వెంట్రుకలు ఎందుకు? ఈ డస్ట్ పార్టికల్స్ మైక్రో ఫైన్ డస్ట్ని ఫిల్టర్ చేయడం కోసం. సో అలా మనకి ఇక్కడే ఫిల్టర్ అయిపోతుంది. ఈ మార్పులకి, ఈ దుమ్ముకి, పొగకి, స్ట్రాంగ్ స్మెల్కి ఇక్కడ ఉండే మ్యూకస్ మెంబ్రేన్ రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ అయ్యి మన ఈ శరీరంలో ఇవన్నీ డ్యామేజ్ చేసే కణాలు వెళ్తున్నాయని చెప్పేసి తుమ్మడం అనేది మనకు ఒక యాక్చువల్గా శరీరం ప్రొటెక్షన్ రియాక్షన్ అనమాట. అంటే మన శరీరాన్ని కాపాడటం కోసమే బయట నుంచి వచ్చే చెడు పదార్థాల నుంచి కాపాడడం కోసం తుమ్మడము, దగ్గటం, వీటి ద్వారా ఆ దుమ్ము కానీ ఇవన్నీ మనకి బయటకు వెళ్ళిపోయేలాగా సెక్రీషన్స్లో ముక్కులో కారే వీటిల్లో అటు వెళ్ళడం కోసమే మనకి ఈ ప్రకృతి మనకు అలా ఒక డిఫెన్స్ మెకానిజం అది. సో మనం ఏమనుకుంటాం, తుమ్మడం అనేది మనకు ప్రాబ్లం అని వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం, తుమ్ములు రాకుండా చేయడం. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం మీకు శరీరానికి నష్టం చేసే పదార్థాలని లోపలికి వెళ్ళిపోయి పెద్ద ప్రాబ్లం వస్తాయి. అయితే అతిగా రియాక్ట్ అవ్వటం అనేది మనకి ఇక్కడ డస్ట్ అలర్జీ ఒక సమస్య. మామూలు ఉండే డస్ట్కి ఒకప్పుడు నార్మల్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అతిగా రియాక్ట్ అవ్వటం అదే ఒక సమస్య. సార్ జెనెటిక్ కూడా ఒక రీజన్ అనా డస్ట్ ఎలర్జీ రావడానికి? అంటే జెనెటికల్గా అంటే వంశపారంపర్యంగా మనం ఈ అలర్జిక్ రైనైటిస్ డస్ట్ అలర్జీ రావటం కామన్గా చూస్తూ ఉంటాం. తల్లిదండ్రుల్లో ఒకరికన్నా కనీసం ఈ అలర్జీ ప్రాబ్లం ఉండిందంటే పిల్లలకు వచ్చే అవకాశం ఒక 20 to 30% ఉంటుంది. ఇద్దరు తల్లిదండ్రులకు ఉందనుకోండి, ఇద్దరు తల్లిదండ్రులకు ఉన్నప్పుడు దాదాపు 40-50% వరకు అవకాశం ఉంటుంది పిల్లల్లో ఈ వంశపారంపర్యంగా డస్ట్ అలర్జీ రావటం. సో ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వంశపారంపర్యంగా ఉంటేనే మనకి డస్ట్ అలర్జీ రావాలా అనేది ఏం లేదు. ఎటువంటి వంశపారంపర్యంగా చరిత్ర లేకపోయినా మనకు డస్ట్ అలర్జీ కానీ అలర్జిక్ రైనైటిస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఎన్వైరన్మెంట్ చేంజ్ అవుతుంటే కూడా వస్తుంది కదా డస్ట్ ఎలర్జీ? ఎన్వైరన్మెంట్ చేంజ్ అంటే వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఈ డస్ట్ అలర్జీ చాలా మందిలో మనం ట్రిగ్గర్ అవ్వటం చూస్తూ ఉంటాం. ఎందుకు అవుతుంటుంది అంటే వాతావరణంలో మార్పులకు మన శరీరం వెంటనే అకామిడేట్ అవ్వాలి, వెంటనే అలవాటు పడాలి. మన శరీరం అలా డిజైన్ చేయబడింది. అంటే ఈక్విలిబ్రియం అంటారు. అంటే టెంపరేచర్ ఇప్పుడు బయట మనకి 50 degrees టెంపరేచర్ ఉన్నా మన శరీరంలో కాన్స్టెంట్గా టెంపరేచర్ మెయింటైన్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది. చలికాలం వచ్చినప్పుడు మీరు 10 degrees టెంపరేచర్ బయట వాతావరణంలో ఉన్న మన శరీరంలో వేడి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేసే
థర్మోస్టాసిస్ అంటారు, అంటే టెంపరేచర్ని నార్మల్ మెయింటైన్ చేసేది. అయితే ఈ మెయింటైన్ చేసే థర్మోస్టాసిస్ ఒక్కొక్కసారి ఈ వాతావరణ మార్పులకు అడ్జస్ట్ చేసే క్రమంలో డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయినప్పుడు ప్రత్యేకించి ఈ నోరు, ముక్కు వీటి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు ఆ మార్పులకు అనుగుణంగా అడ్జస్ట్ కాలేకపోయినప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. దానికి తోడు కొద్దిగా మనకి ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు, అంటే మన శరీరంలో బాడీ రెసిస్టెన్స్ ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. రెసిస్టెన్స్ అనగానే జనాలు ఏమనుకుంటారంటే నేను వీక్ అయిపోయాను అనుకుంటారు. ఇమ్యూనిటీ అట్లా పనిచేయదు. ఇమ్యూనిటీ జనరల్ ఇమ్యూనిటీ ఉన్న స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఉంటుంది. కొన్ని రకాల వాటికే మీ రెసిస్టెన్స్ దెబ్బతింటుంది. అంటే ఇక్కడ ఉండే మ్యూకస్ మెంబ్రేన్, లేకపోతే సైనస్లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్, వీటిల్లోనే మీకు సెన్సిటివిటీ డెవలప్ అవ్వచ్చు. లేదు కొన్ని రకాల వాతావరణ పరిస్థితులకే మీరు సెన్సిటివ్గా ఉండొచ్చు. ఎప్పుడైతే మీ సెన్సిటివిటీ, ఆ పర్టికులర్ సెన్సిటివిటీ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మీకు అలర్జిక్ రైనైటిస్ కానీ లేకపోతే వేరే రకరకాల అలర్జీస్ రావడానికి అవకాశం ఉంటుంది. పొల్యూషన్ వల్ల కూడా డస్ట్ ఎలర్జీ వస్తుందా సార్? పొల్యూషన్ అనేది కామన్గా ఈ డస్ట్ అలర్జీని ట్రిగ్గర్ చేసే ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా ఇప్పుడు మనం సిటీస్లో చూస్తే చాలా పొల్యూషన్, అంటే కన్స్ట్రక్షన్, దుమ్ము, అట్లాగే వెహికల్ వల్ల వచ్చే పొల్యూషన్, పొగ, దుమ్ము, ధూళి. ఈ చలికాలంలో ఏమవుతుంటే ప్రత్యేకించి చలికాలంలో ఈ పొల్యూషన్ వల్ల కూడా చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చలి బాగా ఎక్కువ ఉన్నప్పుడు పొగ మంచు వచ్చినప్పుడు ఈ పొగలు బయటికి వెళ్ళవు. మన ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్ వల్ల వచ్చే పొగలు. ఉదాహరణకు చూస్తే ఇప్పుడు ఢిల్లీలో మనం చూస్తే ఎయిర్ ఇండెక్స్ అని మనకు డిస్ప్లే చేస్తూ ఉంటారు. అంటే గాలి పీల్చుకునే దానికి అంత క్వాలిటీ ఉండదు, ఎందుకంటే అక్కడ చలి టెంపరేచర్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, పొగ మంచు ఉంటుంది. దానికి తోడు ఈ ఆటోమొబైల్ పొగ అంతా ఉన్నప్పుడు జస్ట్ ఒక 6-7 ఫీట్ల ఎత్తులో, 10 ఫీట్ల ఎత్తులోనే మనం తీసుకున్న పొగ కూడా ఇక్కడ ఆగిపోతుంది. మామూలుగా అయితే పొగ మంచు లేకపోతే పైకి వెళ్ళిపోతుంది, కాబట్టి మనకు పీల్చుకునే గాలి కనీసం మంచిది వస్తుంది. అలా మన పొగ ఎక్కువ ఉండటము, దుమ్ము, ధూళి, గాల్లో తేమ, అట్లాగే కొన్ని స్ట్రాంగ్ వాసనలు, ఇప్పుడు ఇండస్ట్రీ కెమికల్స్ కానీ లేకపోతే మనం వంటలు వండుతున్నప్పుడు కెమికల్స్, పర్ఫ్యూమ్స్, ఇలా రకరకాల కారణాల చేత మన ఈ డస్ట్ అలర్జీ ట్రిగ్గర్ అవ్వచ్చు. ప్రత్యేకించి ఈ పొల్యూషన్ అనేది ప్రధానమైన ఒక ట్రిగ్గర్. యాక్చువల్గా డస్ట్ ఎలర్జీస్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది సార్? ఒకప్పుడు బాగానే ఉంటారు కదా. యాక్చువల్గా ఈ డస్ట్ అలర్జీ ట్రిగ్గర్ అవ్వడానికి 2 రకాల కారణాలు. బేసికల్గా ఒకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటేనేమో మన చుట్టూ ఉండే వాతావరణం, అది ఏదైనా కావచ్చు. ఇందాక మనం చెప్పుకున్న అన్ని కారణాలు కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లోనే వస్తాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే అసలు నేను సపోజ్ నాకు ఒక వ్యక్తికి నిన్నటి నుంచో లేకపోతే ఒక లాస్ట్ 1 year నుంచో ఈ డస్ట్ అలర్జీ స్టార్ట్ అయింది. మరి అంతకంటే ముందు బాగానే ఉన్నాడు కదా, అంతకంటే ముందు మీ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బాగానే పనిచేసింది కదా, అంతకంటే ముందు కూడా ఇదే వాతావరణంలో ఉన్నాడు, ఇదే ఊర్లో ఉన్నాడు, ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు. మరి అప్పుడు కారణము, అప్పుడు డస్ట్ అలర్జీ రాని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మన శరీరంలోనే కొన్ని రకాల ఇమ్యూనిటీ, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవ్వటం. అంటే మన శరీరమే అసలు అలర్జీస్ కారణాన్ని తట్టుకోలేని ఒక పరిస్థితి మన శరీరంలో డెవలప్ అవ్వటం, దాన్ని ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటారు. ఎప్పుడైతే మన శరీరం కొన్ని స్పెసిఫిక్ అలర్జీస్కి తట్టుకునే శక్తి లేకుండా ఉంటుందో అప్పుడు మామూలు ఉండే వాతావరణ మార్పులు కూడా మనకు ఈ డస్ట్ అలర్జీని తెచ్చిపెడతాయి. అంటే అందరూ ఏమనుకుంటారంటే నాకు ఈస్నోఫిల్ కౌంట్ ఎక్కువైంది, అందువల్ల నాకు ఈ అలర్జీ వచ్చింది అని అనుకుంటారు. యాక్చువల్గా ఈ ఈస్నోఫిల్ కౌంట్ అనేది రక్తంలో ఈస్నోఫిల్స్ అనేటివి మనల్ని ఇట్లాంటి అలర్జీస్ నుంచి కాపాడటానికి ఆటోమేటిక్గా మన శరీరం ఫైట్ చేసే ఒక రక్త కణాలు అన్నమాట. అవి ఈస్నోఫిల్ ఎక్కువ అవ్వటం వల్ల మీకు అలర్జీ రాలేదు, మీకు అలర్జీ ఎక్కువ ఉండటం వల్ల ప్రతిచర్యగా ఈస్నోఫిల్స్ వస్తాయి. అంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్లో టెర్రరిస్టులు ఎక్కువ వచ్చారనుకోండి, టెర్రరిస్టులు ఎక్కువ వస్తే మనం సాధారణంగా ఏం చేస్తాము, వెంటనే మన మిలిటరీ వెళ్తుంది. మీరేమంటున్నారు, మిలిటరీ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది అంటున్నారు. మిలిటరీ ఎక్కువ ఉండటం వల్ల ఈ సమస్య రాలేదు, మీకు థ్రెట్ ఎక్కువ ఉంది కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్, మిలిటరీ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది. అట్లాగే మన శరీరం కూడా మనకు బయట నుంచి ట్రిగ్గర్స్ ఎక్కువ వస్తున్నప్పుడు ఈస్నోఫిల్స్ రూపంలో మన బాడీ ప్రొటెక్ట్ చేసుకునే ఒక ప్రాసెస్. అంటే ఇది అలర్జీకి సెకండరీ ఈస్నోఫిలియా అనమాట. ఎప్పుడైతే అలర్జీ బెటర్ అవుతుందో ఈస్నోఫిల్ కౌంట్, ఈస్నోఫిలియా కూడా మీకు నార్మల్ అవుతుంది. సో అట్లా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ 2 మనం చూసుకోవాలి.
మొదలు ఇంటర్నల్గా బాడీ వీక్ అయితే తప్ప మీకు ఎక్స్టర్నల్ కారణాలు మిమ్మల్ని ఏం చేయలేవు. ఎందుకంటే ప్రతిరోజు మనం తీసుకునే గాలిలో ఇప్పుడు మనం ఈరోజు బాగానే ఉన్నాం కదా, పొద్దున్న నుంచి నువ్వు గాలి తీసుకున్నావు, నిన్నటి నుంచి గాలి తీసుకున్నావు, నీకేం కాలేదు. అందుకని చెప్పేసి ఈ వాతావరణంలో బ్యాక్టీరియా వైరస్లు ఏం లేవా? ఉన్నాయి కదా. ఎందుకంటే మన రోగనిరోధక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి గాల్లో తీసుకునే ఎన్ని బ్యాక్టీరియా వైరస్లు ఉన్నా మీకు ఏం కాల. సో మన శరీరం ఎప్పుడైతే వీక్ అవుతుందో ఈ సాధారణంగా ఉండేటివి కూడా మీకు ఎఫెక్ట్ అవుతాయి. ఒక్కొక్కసారి మన రెసిస్టెన్స్ బాగానే ఉన్నా వచ్చే థ్రెట్ బాగా స్ట్రాంగ్ ఉందనుకోండి, ఉదాహరణకు కోవిడ్ వైరస్ లాంటి కొన్ని అంటువ్యాధులు, స్ట్రాంగ్ వైరస్లు, స్ట్రాంగ్ బ్యాక్టీరియాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు అటాక్ అవుతుంది. కాకపోతే ఎవరికైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందో మిగతా వాళ్ళకంటే తక్కువ సఫర్ అవుతారు. సో అలా ఫస్ట్ ఇంటర్నల్గా మన శరీరం ఇమ్యూనిటీ తగ్గడం, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ తగ్గడం అనేది వీటిలో ప్రధాన కారణం. తగ్గాక రకరకాల ఎక్స్ట్రా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెన్సిటివిటీ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు వాతావరణంలో మార్పులకు రియాక్ట్ అవుతారు. అలా డస్ట్ అలర్జీ అనేది వాళ్ళకి బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆరోగ్య రేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, అలర్జీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? ఈ డస్ట్ అలర్జీకి బేసికల్గా ఎనీ అలర్జీ అంటే ఏంటంటే బేసికల్గా మనకి ఎప్పుడైతే బయట నుంచి ట్రిగ్గర్ వస్తుంది వాతావరణం, మన శరీరం దాని నుంచి మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రక్షించే ప్రాసెస్ని హిస్టామినిక్ యాక్టివిటీ అంటారు. అంటే ఒక ఫైట్ చేసే ప్రాసెస్. శరీరంలో హిస్టమైన్స్ అని రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ చేసినప్పుడు ఈ బయట నుంచి వచ్చే ఫారిన్ బాడీ కానీ అలర్జీ కానీ ఈ ట్రిగ్గర్స్ని మన బాడీ ఎఫెక్టివ్గా ఫైట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మన మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ హిస్టామినిక్ యాక్టివిటీ పెరగడం వల్ల మన శరీరంలో డ్యామేజ్ జరుగుతుంది. దానికోసం యాంటీ హిస్టామిన్స్ ఇస్తారు. అంటే అలర్జీ వల్ల హిస్టామిన్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి హిస్టామిన్ యాక్టివిటీని తగ్గించడానికి యాంటీ హిస్టామిన్స్ ఇస్తారు. అంటే యాంటీ అలర్జీ డ్రగ్స్ ఇస్తారు. సో ఇది ఒక కామన్గా జరిగే, అంటే మీరు సెట్రిజిన్ లాంటి మెడిసిన్, మాంటెలుకాస్ లాంటి మెడిసిన్స్ అలోపతిలో కామన్గా వాడతారు. ఇవన్నీ ఏంటంటే యాంటీ హిస్టామిన్ కేటగిరీ. అవి రెండే కాదు, తర్వాత ఇంకా చాలా చాలా క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి యాంటీ హిస్టామిన్లో. కామన్గా ఫస్ట్ అవి ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాత కూడా మీకు తగ్గకపోతే ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇమ్యూనోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మైల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తారు. ఒకవేళ మీకు నేజల్ కంజెషన్ అంటారు, అంటే ముక్కు బ్లాక్ అవ్వటం ఇవన్నీ ఉంటే నేజల్ డీకంజెస్టెన్స్ ఇస్తారు, అంటే ముక్కులో వేసుకున్న డ్రాప్స్ ఇస్తారు. సో దట్ మీకు తాత్కాలికంగా రిలీఫ్ వస్తుంది. అదే హోమియోపతిలో అయితే మనం అసలు వీటిని మళ్ళీ రాకుండా, అసలు హోమియోపతి ట్రీట్మెంట్ పద్ధతి కంప్లీట్ డిఫరెంట్. అలోపతి పద్ధతిలోనేమో మీకు జస్ట్ చర్యకి ప్రతిచర్య, దానికి ఆపోజిట్ యాక్షన్ వచ్చేలాగా మెడిసిన్ ఇస్తారు. సార్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా డస్ట్ ఎలర్జీ వస్తుందా? లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డస్ట్ అలర్జీ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే. ఒక 20-30% వ్యక్తుల్లోనే ఇట్లాంటి సమస్య వస్తుంది. బట్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ మీకు అట్లాంటి స్వభావం వచ్చే నేచర్, ఈ డస్ట్ అలర్జీ వచ్చే స్వభావం ఉన్నప్పుడు, టెండెన్సీ ఉన్నప్పుడు ఈ లైఫ్ స్టైల్ అనేది మీకు ట్రిగ్గర్ చేస్తుంది. సపోజ్ మీరు నార్మల్గా ఉన్నప్పుడు కొద్దిమందికి సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, లేకపోతే పర్ఫ్యూమ్స్ వాడే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు బాగానే ఉంటారు. ఎప్పుడైతే మీ శరీరం లోపల స్పెసిఫిక్ ఇమ్యూనిటీ వీక్ అవుతుందో అప్పుడు నిన్న మన చేసిన పని కూడా మీకు ప్రతిబంధకం అవుతుంది, దానివల్ల మీకు కారణం అవుతుంది. అట్లా రకరకాల కారణాలు ఉన్నప్పటికీ ఫస్ట్ మీరు ఇంటర్నల్గా వీక్ అయితే తప్ప మీకు ఎక్స్టర్నల్గా మీకు ట్రిగ్గర్స్ కానివ్వదు. డస్ట్ ఎలర్జీకి ఎలాంటి హోమ్ రెమెడీస్ యూజ్ చేయాలి? ఈ డస్ట్ ఎలర్జీకి హోమ్ రెమెడీస్ కొంతమేర పనిచేస్తాయండి. బేసికల్గా కొంత మీరు ల్యూక్ వామ్ వాటర్ తీసుకోవడము, కొంతమంది ల్యూక్ వామ్ వాటర్ స్నానం చేస్తే బెటర్ అవుతారు, కొంతమంది ఆవిరి పట్టుకుంటారు. ఆవిరిలో కూడా హోమ్ రెమెడీస్ కొంచెం యూకలిప్టస్ అని ఏదేదో చేస్తూ ఉంటారు. ఇనీషియల్ స్టేజెస్లో కొంతమేర ఉపయోగపడే అవకాశం ఉంది వీటి వల్ల. అయితే లాంగ్ రన్లో, అంటే జబ్బును పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఎక్కువసార్లు ఈ హోమ్ రెమెడీస్ వల్ల ఉపయోగం లేదు, అంటే ఎక్కువ జరగదు. అతి కొద్ది మందిలో ఇనీషియల్ స్టేజెస్లో కొంతమేర ఖచ్చితంగా ఈ హోమ్ రెమెడీస్ ఉపయోగపడతాయి. దాంతోపాటు కొంచెం మీరు ఎక్సర్సైజ్ చేయటము, ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము, అదర్వైజ్ ఇంట్లో ఉండే ఇల్లు క్లీన్ పెట్టుకోవడం, డస్ట్ ఫ్రీ చేసుకోవడం, కార్పెట్స్ కానీ పెట్స్ కానీ
ఈ దుమ్ము ధూళికి దూరంగా ఉండటం, ఏదైతే మీకు ట్రిగ్గర్స్ ఐడెంటిఫై చేశారో ఈ ఐడెంటిఫై చేసిన ట్రిగ్గర్స్కి అసలు మీరు దూరంగా ఉంటే చాలా వరకు మీకు రికరెంట్ అటాక్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. సార్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏమైనా చేయాలా? ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి మీకు అక్యూట్ ఎపిసోడ్ ఉన్నప్పుడు మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కాకపోతే అక్యూట్ ఎపిసోడ్ రాకుండా, అంటే మీకు సపోజ్ ఒక ప్రతి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి వస్తుంది అనుకోండి, ఈ ఎపిసోడ్ మధ్యలో మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామము కొంచెం ఇవి చేయడం ద్వారా ఈ ముక్కు స్పేసెస్ కొంచెం బెటర్ అవుతాయి. తద్వారా మీకు ఇండైరెక్ట్గా కొంచెం బెనిఫిట్ అవుతుంది. అంతేగాని కేవలం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారానే మీకు జబ్బు పూర్తిగా పోయే అవకాశం తక్కువ. బట్ లాంగ్ రన్లో మీకు ఈ ప్రాణాయామం వీటి వల్ల ఈ ముక్కు చుట్టూ సైనస్ చుట్టూ బెటర్ అవ్వడం కాకుండా ఇన్ జనరల్గా కూడా మెంటల్ హెల్త్గా కూడా మానసిక కాన్సన్ట్రేషన్ ఇవన్నిటికి కూడా ఈ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. సార్ కొన్నిసార్లు డస్ట్ ఎలర్జీకి ఆపరేషన్స్ కూడా చేస్తారు, ఎందుకు? అసలు యాక్చువల్గా అలర్జీ అనేది ఒక ఫిజికల్ రియాక్షన్. ఈ ఫిజికల్ రియాక్షన్కి అసలు సర్జరీ అనేది ఫంక్షనల్ కదా, స్ట్రక్చరల్ డ్యామేజ్ కాదు. స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఆపరేషన్స్ అనేది కొంతమేర హెల్ప్ అవుతాయి. డస్ట్ అలర్జీ కోసం అంటూ సర్జరీ ఏం చేయరు. అయితే కొద్దిమందిలో ఈ డస్ట్ అలర్జీతో పాటు డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు. అంటే ముక్కు మధ్య భాగము కొంచెం ఇలా వంగిపోయి ఉంటుంది. ఇట్లా ఎప్పుడైతే ఇలా వంగిపోయి ఉంటుందో ఆ ముక్కు ఒక పక్క మీకు ఒట్టేనే బ్లాక్ అయిపోవటం, వంగి ఉండటం వల్ల. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ని సర్జరీ చేసి రెక్టిఫై చేస్తారో మీకు ఆ ముక్కు స్పేస్ క్లియర్ అవుతుంది. అంతే తప్ప దానివల్ల మీకు జబ్బు క్యూర్ కాదు. అంటే మీరు డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, డిఎన్ఎస్ ఇది క్లియర్ చేయడం వల్ల, సర్జరీ చేయడం వల్ల డస్ట్ అలర్జీ ప్రాబ్లం పోతుందా అంటే పోకపోవచ్చు. కాకపోతే డిఎన్ఎస్ చేయడం వల్ల మీకు జరిగేది ఏంటంటే త్వరగా ముక్కు బ్లాక్ అవ్వకుండా మీకు కొంతమేర ఉపయోగపడుతుంది. ఎందుకంటే జలుబు అయినప్పుడు అలర్జిక్ రైనైటిస్ వచ్చినప్పుడు ఊకొక నోస్ బ్లాక్ అవుతుంది. ఆల్రెడీ మీకు పైపు స్పేస్ తగ్గిపోయినప్పుడు త్వరగా బ్లాక్ అవుతుంది, దానికి మట్టుకే ఉపయోగపడుతుంది. అంతేగాని అది క్యూర్ అయ్యేదానికి ఉపయోగపడదు. అయితే జనరల్గా ఏం చేస్తారంటే ఈ సర్జరీ చేసి దాంతోపాటు యాంటీహిస్టమైన్స్, అలర్జిక్ ట్రీట్మెంట్స్ వాడతారు. కాబట్టి కొద్ది రోజులు రిలీఫ్ వస్తుంది. కానీ మళ్ళీ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ సర్జరీ చేసినా మళ్ళీ వస్తూ ఉంటాం. మేము చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అది డస్ట్ అలర్జీ క్యూరబుల్ అయినా సార్? డస్ట్ అలర్జీ కాదు, ఎటువంటి అలర్జిక్ డిసీజెస్ అయినా కూడా క్యూరబుల్ కాదు. అంటే ఇప్పటి వరకు అలోపతి వైద్యశాస్త్రంలో మందుల ద్వారా దీన్ని క్యూర్ చేయడం అనేది జరగలేదు. కాకపోతే మందులు ఇవ్వటం ద్వారా దీన్ని మీకు ఇబ్బంది కలగకుండా మెయింటైన్ చేయాలంటే రోజు మీకు అలర్జీ వచ్చిన ప్రతిసారి మెడిసిన్ వేసుకోవాలి. అలా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మీరు మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. సో యాంటీహిస్టమైన్స్ వాడతారు, నేజల్ డీకంజెస్టెంట్స్ వాడతారు, ఇట్లా స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటే డిఎన్ఎస్ కరెక్షన్ సర్జరీస్ చేస్తారు. ఇలా రకరకాలుగా మీరు మెయింటైన్ చేయడం వరకే సాధ్యపడుతుంది ఈ అలోపతిక్ వైద్యశాస్త్రం. సార్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? హోమియోపతిలో ఏంటంటే ఈ అలర్జిక్ రైనైటిస్ కానీ మిగతా అలర్జీస్కి కానీ పూర్తిగా మందులు అవసరం లేకుండా, ప్రతిరోజు మందులు వాడే అవసరం లేకుండా కొద్దిపాటి కోర్సు లాగా వాడి మళ్ళీ మీకు ఇబ్బంది రాకుండా చేయొచ్చు. అసలు మందులు వాడే అవసరం లేకుండా పూర్తిగా క్యూర్ చేసే అవకాశం హోమియోపతిలో ఉంది. అది ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఒకప్పుడు ఇమ్యూనిటీ నార్మల్ ఉంది. ఇమ్యూనిటీ అంటే ఇంటర్నల్గా మీ బాడీ ఇమ్యూనిటీ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో ఆ డిస్టర్బ్ అయిన తర్వాతనే మీకు ఎక్స్టర్నల్గా వల్నరబుల్ అవుతారు. అంటే మీ వాతావరణం మార్పులు కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఒకప్పుడు ఇబ్బంది చేయని వాతావరణం కూడా మీ ఇంటర్నల్గా వీక్ అయినప్పుడు మీకు డిస్టర్బ్ చేస్తాయి. మన హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం ప్రత్యేకించి స్పెసిఫిక్ ఇమ్యూనిటీ పైన పనిచేస్తాయి. అంటే మీకే సొంతమైన మీ బాడీ రెస్పాన్సెస్ ఎట్లా ఉన్నాయి, వాతావరణంలో ఉండే ట్రిగ్గర్స్కి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా అడాప్ట్ అవుతుంది, ఇలా మైక్రో లెవెల్లో స్టడీ చేసి దానికి సూటబుల్ అయ్యేలాగా స్పెసిఫిక్ ఇమ్యూనిటీ బిల్డ్ అయ్యేలాగా హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తారు. జనరల్గా అలోపతిలో ఎట్లా అంటే జనరల్ మెడిసిన్, అంటే మీకు అలర్జీ ఉన్న ప్రతి 10 మందిలో కామన్గా ఒక సెట్ ఆఫ్ మెడిసిన్, స్టేజ్ 1లో అయితే ఇది, స్టేజ్ 2లో అయితే ఇట్లా. హోమియోపతిలో అలా ఉండదు. మీకు అంటే ఒకసారి సపోజ్ మీకు ఆ ప్రాబ్లం అంటే మీకే మెడిసిన్స్ ఇస్తారు, అది మీకే సూట్ అవుతుంది, మీకే పనిచేస్తుంది. ఎందుకంటే మీ బాడీలో ఉండే జనరల్ సిమ్టమ్స్తో పాటు స్పెసిఫిక్గా మైక్రో అడ్జస్ట్మెంట్లు అన్నీ కూడా స్టడీ చేసి దానికి అనుగుణంగా మనము మెడిసిన్ ఇస్తాం. తద్వారా మీకు బాడీనే మీ రెసిస్టెన్స్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కొనేలాగా మన హోమియోపతి మెడిసిన్స్ మీకు క్యూర్ చేస్తాయి. తద్వారా అసలు మా మెడిసిన్ మీద కూడా డిపెండెన్సీ ఉండదు. ఒక కోర్స్ వాడిన తర్వాత మా మెడిసిన్ అవసరం ఉండదు, ఏ మెడిసిన్ అవసరం ఉండదు.
అలాగే మీకు అసలు ఈ అలర్జీ అనే సమస్య ఉండదు. ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ మోస్ట్లీ? ఒక్కొక్కరు బాడీ రెస్పాన్స్ని బట్టి, ఒక్కొక్క తీవ్రతను బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి అట్లాంటి సమస్య ఉంది, ఆల్రెడీ సెకండరీ అసోసియేటెడ్ వేరే హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, దాని కాంప్లికేషన్స్ ఎంతవరకు వచ్చినాయి, చాలా రోజుల నుంచి వీళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం కాంప్లెక్స్ అవుతుంది. సో వాళ్ళ బాడీ రియాక్షన్ రెస్పాన్స్ని బట్టి కూడా ఈ హోమియోపతి ట్రీట్మెంట్ సమయం అనేది మారుతూ ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే కొద్దిమందికి ఒక 5-6 నెలల్లో తగ్గిపోతుంది, కొద్దిమందికి మాత్రం 3 సీజన్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వీళ్ళ బాడీ ప్రతిస్పందన రియాక్షన్ మెకానిజం సమ్మర్లో ఒకలాగా ఉంటుంది, వర్షాకాలంలో ఒకలాగా ఉంటుంది, చలికాలంలో ఒకలాగా ఉంటుంది. ఈ 3 సీజన్స్లో వాళ్ళకి ఆ సీజన్కి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మెడిసిన్ క్రమేపీ విత్డ్రా చేసేసి కంప్లీట్ చేస్తారు. జనరల్గా అయితే ఒక 6 months to 12 monthsలో కంప్లీట్ తగ్గిపోతుంది. వెరీ రేర్గా ఎక్స్టెండెడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, బట్ జనరల్గా అయితే 6 to 12 months వాళ్ళకి పూర్తిగా తగ్గిపోతుంది. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో చలికాలంలో వచ్చే మరొక సమస్య డస్ట్ ఎలర్జీ. మీకు డస్ట్ ఎలర్జీ గురించి ఎంతో చక్కగా వివరించారు కదండి డాక్టర్ గారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి మీ దివ్యవాణి టీవీ.